హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో చాలా ఈజీగా నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. నిమ్మకాయ పులిహోరకు కావాల్సిన పదార్థాలు: పోపు గింజలు, పల్లీలు, జీడిపప్పు, ఉప్పు, పసుపు, నిమ్మకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఫస్ట్ మనం అన్నాన్ని పొడిగా వండుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలోకి పోపుకు సరిపడా ఆయిల్ వేయాలి. నూనె కాగిన తర్వాత పోపు గింజలు వేయాలి. దీనిలోనే పల్లీలు కూడా వేసేసేయాలి. ఇప్పుడు వీటిని ఎర్రగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఇవి ముప్పావు వేగిన తర్వాత దీనిలో జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు తొందరగా వేగి మాడిపోతాయి, అందుకనే చివరికి వేసుకుంటే మంచి కలర్ వస్తే బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత ఎర్రగా దీనిలోకి ఇంగు వేసుకోవాలి. ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి పులిహోరకి, ఏ పులిహోర అయినా సరే. దీనిలోకి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలోకి ఒక్క చిటికెడు మెంతిపిండి, ఆప్షనల్ అండి, ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. కాకపోతే పులుపు ఉన్నప్పుడు చింతపండు కానీ నిమ్మకాయ పులిహోరకు కానీ మెంతిపిండి వేస్తే ఆ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఈ చిటికెడు మెంతిపిండి కూడా వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, అన్ని చక్కగా ఎర్రగా ఇలా వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాము. కొంచెం నిమ్మకాయ పులిహోరకి పసుపు చాలా తక్కువ వేసుకోవాలి. లైట్ లెమన్ ఎల్లోలోనే ఉంటేనే బాగుంటుంది. కొంచెం పోపులో వేస్తే అన్నానికి చక్కగా ఈక్వల్ గా పడుతుంది. కొంచెం పసుపు వేసుకొని మనం వండి చల్లార్చిన అన్నాన్ని దీనిలోకి వేయాలి. దీనిలోకి ఉప్పు వేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసాన్ని తీసుకొని దాన్ని ఈ అన్నంలోకి ఇలా ఈక్వల్ గా ఇలా తిప్పుతూ పోసేసేయాలి. ఒక రైస్ కప్పు అన్నమే కాబట్టి నేను 3 చెక్కలు పిండి వేసాను. ఇలా నిమ్మకాయ పిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఎక్కడన్నా కొంచెం ఉండలుంటే ఇట్లా నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లలో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.